ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా, అమెరికా, అమెరికా. ఎందుకు అమెరికా అంటున్నానంటే, ట్రంప్ అధ్యక్షుడిగా స్టార్ట్ అయిన రోజు నుంచి, నా అమెరికా, అమెరికా ఫస్ట్ అనే ఒక నిదానంతో ముందుకొచ్చాడు. ప్రతి ఒక్కరు గూడా నా అమెరికన్స్ అందరూ గూడా బావుండాలనుకున్నారు. అందుకనే అమెరికన్స్ అందరూ కూడా ఆయనకి ఓట్లు గుద్దారు. వెంటనే అధ్యక్ష పీఠం ఎక్కాడు. ఎక్కిన కాడి నుంచి కూడా అనేక సంస్కరణలంటూ తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క సంస్కరణ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకన అన్నీ గూడా ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్నాడు. తను ఒక మాట అంటే, ఆ మాట మీద నిలబడతాడనే సంగతి గతంలో గూడా చూసారు. అందుకనే ఏదైనా ఒక సంస్థకి వ్యతిరేకంగా అయితే, ఆ ఒక్క సంస్థే పోరాడుతుంది గానీ, 150 సంస్థలకు పైగా మొత్తం మూకుమ్మడిగా చేరి, అమెరికాలోని శ్వేత సౌధానికి సంబంధించి వ్యతిరేకంగా పోరాడుతూ అందరూ హ్యాండ్స్ ఆఫ్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకొచ్చేసి నినాదాలు తెలపడం అనేది ఫస్ట్ ఒక రిపబ్లికన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా జరిగింది. ఇలా కొన్ని వ్యవస్థలు, కొన్ని సంఘాలు, కొన్ని రాష్ట్రాలు మొత్తం దేశం అంతా సరే అతనికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాయి? దేశమే అనుకుంటే అది కూడా పొరపాటే. ఇంకొక ఖండం యూరోప్ ఖండంలో కూడా బ్రిటన్ కూడా ట్రంప్ చర్యలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నాయి. చాలామంది ఐక్యరాజ్య సమితి నుంచి ఆయన బయటికెళ్ళిపోతానంటాం. దేశీయంగా, విదేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లు మొత్తం కుప్పగూలిపోవటం. ఇలా ప్రతి ఒక్కటి కూడా ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క పనికి సమాధానంగా చూపిస్తున్నారు. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ఆర్థిక రంగమే కాదు, అమెరికాను నమ్ముకున్న అనేక దేశాల ఆర్థిక రంగం కూడా నేలమట్టం అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది.